బాలకాండలో ఒక చిన్న కథ. శివధనుసు విరిచిన శ్రీరాముడు అయోధ్యలో రాజు దశరథుడుకు 4 కుమారులు: శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వారిలో శ్రీరాముడు ధైర్యం, వినయం, ధర్మం కలిగినవాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి యజ్ఞాలను రాక్షసుల నుంచి కాపాడమని శ్రీరాముణ్ణి తనతో తీసుకెళ్లాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు మహర్షితో వెళ్లి తాటక అనే రాక్షసిని జయించారు. తర్వాత వారు మిథిలా రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ రాజు జనకుడు తన కుమార్తె సీత కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఒక గొప్ప షరతు పెట్టాడు: ఎవరు శివుడి మహాధనుసుని ఎత్తి దానిని తిప్పగలరో వారే సీతను వివాహం చేసుకోవాలి. అనేక రాజులు, యోధులు వచ్చారు, కాని ఆ ధనుసును ఎవరూ కదిలించలేకపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ముందుకు రమ్మన్నాడు. వినయంగా నమస్కరించి శ్రీరాముడు ఆ భారీ ధనుసుని ఎత్తి సులభంగా తిప్పే ప్రయత్నంలో కట్ అని శబ్దం చేస్తూ అది విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు జనకుడు ఆనందంతో సీతను శ్రీరామునికి ఇచ్చి వారి వివాహాన్ని ఘనంగా నిర్వహించాడు. నీతి, ధర్మం, వినయం, శక్తి కలిసినప్పుడు విజయం సహజంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.